అంటే ఫ్లూటు నాతో ఈ పాటని పాడించినటువంటి శ్రీనివాస్ గారు, ఆయన కూడా స్టేజ్ మీదకి రావాలండి. అంటే నాలో ఒక గాయకుడు ఉన్నాడు, నువ్వు ఎలా పాడు అని దగ్గరుండి పాడించింది ఇతనేనండి. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలు జేడి లక్ష్మణ్ గారికి, యాక్టర్ గారు, చాలా మేము చిన్నప్పటి నుంచి చూసినాం. ఆలి గారు ఎన్నో సినిమాలు చూసినాం. అదేవిధంగా మేజర్ ఓబెరాయన గారు, నేను కూడా ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని, ప్రొఫెసర్ జయశంకర్ స్టడీ సర్కిల్. అన్న కూడా ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఉండకుండా ఎంతో మందిని ఐపీఎస్లను ఐఏఎస్లు చేయాలని కంకణం కట్టుకొని అదే పనిగా మళ్ళీ ఉండాలి, ఇంకెంతో మందికి అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా మా యూనివర్సిటీలో కూడా ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మా సార్, ఇప్పుడు సార్ గురించి చెప్పాలంటే ఒక 2 గంటలు పడుతుంది, ఒక 2 నిమిషాల్లో చెప్తాను. సార్ నేను ఇన్స్టాగ్రామ్లో చూసి డైరెక్ట్ సార్ దగ్గరకు చూసినాక నేను యాక్చువల్గా నేను చెప్పేది వేరే రకం కాదు. నేను ఒక లవ్ ఫెయిల్యూరు. నాకు బాగా డ్రింక్ చేసి స్మోక్ చేసేవాడిని బాగా విపరీతంగా. ఆ రకంగా నాకు షుగర్ వచ్చేసింది. నేను సార్కు ఓపెన్గా చెప్పేసిన, 2 నెలల్లో వాడినా నేను యథావిధిగా అయిపోయినా, మీకన్నా హెల్తీగా ఉన్నా. నేను 2 hours జిమ్ చేస్తా రోజు. నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నా. మీరు కూడా అందరూ ఎవ్వరు కూడా ఈ రోజులల్లా షుగర్ అనేది ఎయిడ్స్ కన్నా డేంజర్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ షుగర్ అనేది సార్ దగ్గర ఏ డాక్టర్ కాడికి పోయినా ఎక్కడ పోయినా నేను చాలా మందిని చూసిన. సార్ దగ్గరకు పోతేనే అది తగ్గుతుంది. మీరు ఎవరైనా సార్ను ఇంకా ప్రమోట్ చేసి చాలా ఇది చేయాలి. రెండోది, కొంతమంది బోన్సర్ జిమ్ చేసే వాళ్ళు సార్కు బ్యాడ్ కామెంట్స్ పెడుతురు. మేమంతా సార్ వెనుక ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, చాలా మంది యూత్ ఉన్నారు. సార్కు ఏదైనా అయినా మేమే ఉంటాం. ఆ కామెంట్లు ఏదో ఉంటే మాకు చెప్పండి సార్, దయచేసి. ఈడ చెప్పాలో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ ఓపెన్ గా నేను చెప్తున్నా. థ్యాంక్ యూ అని. అంటే మళ్ళీ లవ్ స్టార్ట్ చేయొచ్చు మీరు. థ్యాంక్ యూ అంజబాబు గారు. ఇప్పుడు మా హీరో ఆలి గారు మాట్లాడతారు. పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మంచి చేస్తే జనాలకి 10% తెలుస్తుంది, చెడు చేస్తే 100% తెలుస్తుంది. ఎందుకంటే మంచి చేసినప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళు షేర్ చేసుకోరు, చూసి పక్కన పెట్టేస్తారు. అదే చేస్తే ఇలా జరిగిందా, అది నిజమో కాదో తెలియదు, ముందు షేర్ చేసేదాన్ని పంపించేయాల, పంపించేసి అండ్ నాశనం చేసేయాల. అట్లాగా తయారయ్యారు ఇప్పుడు ఈ మధ్యన. కానీ నేను చెప్పేది ఒకటే, లక్ష్మణ్ గారికి ఒక భగవంతుడు ఇచ్చిన విద్య ఆయనకి, అండ్ అంతేకాకుండా ఎంతో మందికి పర్సనల్గా వారు, ఎందుకంటే ఆయన కూడా చాలా వెయిట్ ఉండేవారు. అట్లాంటి వ్యక్తి తను సొంతంగా తనకు తానే ఇలా చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అనుకొని చేసి, మిగతా వాళ్ళకి ఫుడ్ మాత్రమే ఇచ్చి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టి తగ్గిస్తున్నారు తప్ప, ఈ మందులు వేసుకో, ఈ కషాయం తాగు, ఈ పొడేసుకో, అదేసుకో అని ఏది చెప్పట్లా, ఏది ఇవ్వట్లా. నీకు ఇష్టమైంది ఫుడ్ నేను పెడతానంటున్నాడు ఆయన. సో అట్లాగా ఇక వారు ప్రతిరోజు అందరికంటే ముందు 3 గంటలకే లెగిసి ఎవరెవరికి ఏం పంపించాలా అనేది వాటి మీద పేరు రాసి పంపించారు. సో అంతేకాకుండా ఇక వాళ్ళ కుటుంబం గురించి ఇందాక సారు లక్ష్మీనారాయణ గారు చెప్పారు. అండ్ ఈ రోజుల్లో అంత జరిగినా కూడా మనకెందుకులే అని కాకుండా ఏదో ఒకటి మన సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తే మన ఇన్స్పిరేషన్ బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజున ఓబరాయ్ గారిని, అలాగే జడి లక్ష్మీనారాయణ గారిని, అలాగే వేదిక మీద ఉన్న ఎంతోమంది ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా
ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో సార్ నేను ఇలా చేశాను అనగానే వారి మీద ఉన్న అభిమానంతో ప్రేమతో ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా వాస్తవంగా చెప్పాలంటే రియల్ హీరోస్ ఈ రోజున ఈ వేదిక మీద ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఇదో ఇక్కడ ముగ్గురు రియల్ లైఫ్లో వాళ్ళ హీరోలు. ఎందుకంటే వాళ్ళకున్న సబ్జెక్ట్ అవ్వచ్చు, వాళ్ళకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, వాళ్ళకి తెలిసింది ప్రజలకి మనం మెసేజ్ ఇవ్వాలి అనే పాయింట్. నేను ఒక 5 నిమిషాల క్రితం కూడా 12 దాటితే ఓహో మధ్యాహ్నం అయింది భోజనం చేయాలి అనుకుంటాం, ఓహో రాత్రి 12 అయింది పడుకోవాలి అనుకున్నాం. కాకపోతే గడియారంలో కూడా 2 చేతులు జోడించి నిజంగానే జై కిసాన్ జై జవాన్కి గడియారం కూడా 2 చేతులు ఎత్తి మొక్కుతుందంటే అది మనం ప్రశాంతంగా ఉన్నామని అర్థం. ఎస్. సో ఎందుకంటే రైతు లేనిదే మనకి తిండి లేదు, జవాన్ లేనిదే మన గంటి మీద కొనుక్కు లేదు. ఎందుకంటే ఏ చిన్న జరిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కరెక్ట్గా మొన్న 22కి 1 నెల అయిపోయింది, ఇట్లాగే వెళ్ళిపోయింది 4 రోజులు. నిజంగా చాలా బాధేసింది. ఎంతోమంది ఎంతో బాధపడ్డారు. అయినా కూడా ధైర్యంగా మన జవాన్లు డోంట్ వరీ, మీరు సుఖంగా ఉండండి, మీరు నిద్రపోండి, మేమున్నాం, ఇక్కడున్నాం, మీకు ఎటువంటి హాని కలగదు అని చెప్పి మన జవాన్లు అక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా కుటుంబాలు లేవా, వాళ్ళకి తల్లిదండ్రులు లేరా, పిల్లలు లేరా, భార్య లేరా? సో ఎందుకంటే ఎస్ నేను ఈ జాబ్లో ఉన్నాను, నా సిన్సియారిటీ ఈ జాబ్లో చూపించాలి అనే ఆ ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి కునుకు లేకుండా వాళ్ళు మన సేస్ కోసం వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. దాని మీద ఒక అద్భుతమైన ఒక సాంగ్ చేయాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని మన లక్ష్మణ్ గారు అనుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ సార్. మీరు పాట పాడేశారు, యాక్టింగ్ చేశారు, మా పొట్ట కొట్టకండి సార్. సో అండ్ వారిలో ఒక నటుడు ఉన్నాడు, ఒక సింగర్ ఉన్నాడు, ఒక అద్భుతమైన ఒక డైట్ వ్యక్తి ఉన్నాడు. అండ్ అంతేకాకుండా వారి మీద ఉన్న అభిమానంతో ఈ రోజున ఓబరాయ్ గారు కావచ్చు, అలాగే జిడి లక్ష్మణ్ రావు గారు కావచ్చు, అలాగే మా తమ్ముడు జేఏసీ అంజుబాబు గారు కావచ్చు, అండ్ అలాగే ఇక మా కోంజిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వీరు అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలాకి ప్రొడ్యూసరు వారు. అండ్ చాలా సినిమాలు చెప్తున్నారు, ఆయన చెప్పుకోరు. సో అట్లాగా డౌన్ టు ఎర్త్ అలాగే ఉంటారు. అండ్ వారి మీద ఉన్న లక్ష్మణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా ఓబరాయ్ గారు పుట్టింది హైదరాబాదు, పెరిగిందేమో విశాఖపట్నం. ఆయన తెలుగు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. మన తెలుగు అబ్బాయి కొంప తీసేమైనా పైడి కట్టాడా అనుకున్నా, కాదు, నిజంగా పంజాబ్ ఫ్యామిలీలో పుట్టి అంత అద్భుతమైన తెలుగు మాట్లాడుతున్నారు. ఆయన ఇంటర్వ్యూలు కూడా చూశాను. మొన్న ఇటీవల మధ్యకాలంలో సిమ్లా షూటింగ్ వెళ్ళినప్పుడు హిందీ సినిమాకి ఖాళీగా ఉన్నప్పుడు వారి ఇంటర్వ్యూలు చూశాను. ఎక్స్ట్రాడనరీ సార్. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో భగవంతుడు ఇంకా మీకు శక్తి ఇవ్వాలని ఒక అన్నగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రాగానే చెప్పారు, చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగావు అన్నారు. సో అందుకోసం తమ్ముడు అంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. లక్ష్మణ్ గారు కీప్ ఇట్ అప్, ఇలాగే కంటిన్యూ చేయండి. గాడ్ బ్లెస్ యూ.